హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. మనము మన ఆహారంలో ప్రోటీన్ అనేటువంటిది నిరంతరంగా ఉండాలి. ప్రోటీన్ డెఫిషియన్సీ ఉంటే మనకు రకరకాలైనటువంటి సమస్యలు వస్తాయి అని చెప్పేసి గతంలో ఒక వీడియోలో మనం మాట్లాడుకున్నాం. అయితే ఈ ప్రోటీన్ అనేటువంటిది మనకు డెఫిషియన్సీ మనకు తగ్గి ఉంది, ఈ ప్రోటీన్ యొక్క లోపం మనలో ఉంది అని గుర్తించడానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఆ ప్రాథమిక లక్షణాలు ఏమిటో ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకుందాం. ప్రోటీన్ డెఫిషియన్సీ మనకున్నప్పుడు మనకు కనిపించేటువంటి ప్రాథమిక లక్షణాల్లో మొట్టమొదటిగా మనం చెప్పుకోవాల్సింది ఏంటి అని అంటే విపరీతంగా ఆకలి అవ్వటం, వెంటనే ఆకలి అవ్వటం. ప్రోటీన్ తక్కువగా ఉంటే ఎక్కువగా తింటాము, ఎక్కువగా ఆకలి అవుతుంటుంది. తక్కువగా ఉంటే ప్రోటీన్ మనం తీసుకునేటువంటి ఆహారంలో ప్రోటీన్ శాతం తక్కువగా ఉంటే వెంటనే అంటే తిన్నా కానీ తినలేదు అన్నట్టుగా ఉండటం, మళ్ళీ ఆకలి అవ్వటం, ఈ విధంగా ఉంటుందన్నమాట. అదేవిధంగా మజిల్ పెయిన్స్, జాయింట్ పెయిన్స్ ఎక్కువగా ఉంటాయి ఈ యొక్క ప్రోటీన్ డెఫిషియన్సీ మనలో ఉంటే. అదేవిధంగా ప్రోటీన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు స్కిన్ అంతా కూడా జీవం లేనట్టుగా ఉండటము, హెయిర్ ఫాల్ అనేటువంటిది బాగా జరుగుతూ ఉండటము, అలాగే ఈ గోర్లు ఏవైతే ఉన్నాయో ఈ గోర్లు పెలుచుబారిపోవటం, బ్రిటల్ నెయిల్స్ అంటారు కదా, గోర్లు పెలుచుబారిపోవటము ఇలా జరుగుతూ ఉంటుంది. దాంతోపాటు బాడీలో ఎక్కువగా వాటర్ కలెక్ట్ కావటము జరుగుతూ ఉంటుంది. అంటే మనకు ఉబ్బు కాళ్ళు ఇలా వేలాడేసి కూర్చున్నప్పుడు ఎక్కువగా వాటర్ అనేటువంటిది కిందకి దిగిపోతూ ఉంటుంది, కాళ్ళు వాపులు వస్తాయి, మళ్ళీ కాసేపు నడిస్తే పోతాయి. ఇది ఒక లక్షణం అన్నమాట. ప్రోటీన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు మనలో కనిపించేటువంటి ఇంకొక ముఖ్యమైనటువంటి లక్షణం ఏమిటి అంటే మనం సిక్ అవుతూ ఉంటాం, తరచుగా వ్యాధుల బారిన పడుతూ ఉంటాం, తరచుగా మనము జలుబు, దగ్గు ఇటువంటి చిన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వీటి బారిన పడుతూ ఉంటాం. దీంతోపాటు ఇంకొక ముఖ్యమైనటువంటిది ఏమిటి అని అంటే విజన్ అనేటువంటి దాంట్లో లోపం ఏర్పడుతుంది. విజన్కి కూడాను మనకు ప్రోటీన్ అనేటువంటిది అవసరత ఉంటుంది. రొడాక్సిన్ అనేటువంటి ప్రోటీన్ ఏదైతే ఉందో అది మనకు కంటిలో ఉండేటువంటి ప్రోటీన్ అనమాట. దీనిలో తగ్గుదల ఉంటే, ఆ ప్రోటీన్ అనేటువంటి తగ్గింది అని అంటే విజన్ కూడా మనం కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది. అంటే చూపు మందగించటం, కోల్పోవటం. అంటే మనకి ఏదైనా దెబ్బ కానీ గాయం కానీ అయినప్పుడు దాని రికవరీ అనేటువంటిది స్లోగా ఉంటుంది, ఈ ప్రోటీన్ అనేటువంటిది తక్కువగా ఉండటం వల్ల. దాంతోపాటు నిద్రలేమి సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఈ లక్షణాలన్నీ మనలో కనిపిస్తే కనుక మనకు ప్రోటీన్ డెఫిషియన్సీ ఉంది అని మనం గుర్తించి ప్రోటీన్ ఎక్కువగా ఉండేటువంటి ఆహారాలను మనం తీసుకోవడం ద్వారా లేదా సప్లిమెంటేషన్ ద్వారా మనం ప్రోటీన్ని ఫుల్ఫిల్ చేసుకొని తర్వాత ప్రోటీన్ ఉండేటువంటి ఆహారాలను తీసుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి మనం త్వరితగతిన బయటపడవచ్చు. ఈ సమాచారం మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అవసరమైనటువంటి వాళ్లకు లేదంటే మీ బంధుమిత్రులకి ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.